ఈ ఫ్రీ బస్సు వద్దు, ఎట్టి పరిస్థితులలో టైంకు బస్సులు కావాలి, ఎక్కువ బస్సులు కావాలని ప్రతి చోట ఎక్కడికి వెళ్తే అక్కడ మమ్మల్ని అడుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇక ఒక్కొక్క చోట అంటే మనం ఈ జిల్లా గురించి ఎంత గొప్ప జిల్లా అంటే నిజంగా బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ఉంది, ఫార్మసీ ఉంది, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్ఎఫ్ఎల్ ఉంది, ఈసీఐఎల్ ఉంది, హెచ్ఏఎల్ ఉంది, సిసిఎంబి ఉంది, ఎన్జిఆర్ఐ ఉంది, బిఎల్ ఉంది, ఎన్ఆర్ఎస్ఏ ఉంది, డుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది. అంటే ఇక ఇన్స్టిట్యూట్స్ అయితే బిట్స్ పిలానీ ఉంది, నల్సర్ ఉంది, జేఎన్టీ ఉంది, ఐపీఈ ఉంది, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది. ఇవన్నీ ఉండగా కూడా కనీసం బస్సులు లేవంటే అసలు కనీసం బస్సులు లేవు. రోడ్లు అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే మేడ్చల్ మల్కాజ్గిరిలో మేము ఆదిలాబాద్ పోయినప్పుడు అనుకున్నాం, ఆ తర్వాత జుక్కలు పోయినప్పుడు అనుకున్నాం ఎక్కడున్నాం రా నాయన మనం ఎన్నో శతాబ్దీలు ఉన్నామని. మళ్ళీ నిన్న మేడ్చల్ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. 2 ఫీట్ల పొడు గొయ్యిలు, భయంకరమైన పరిస్థితి. మరి అక్కడికి నాయకులు పోతలేరా వస్తలేరా నాకు నిజంగా అర్థమవుతలేదు. దీని మీద మాత్రం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇంకోటి ఏమైందంటే మేడ్చల్ అంతా కూడా ఎడ్యుకేషన్ హబ్, ఎడ్యుకేషన్ మాఫియా తయారైంది. 250 పైచీలకు డిగ్రీ కాలేజీలు, 250 పైచీలకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అంటే వాళ్ళ బస్సులు, వాళ్ళ పిల్లలు, ఆ పోయేది వచ్చేది, ఆ రష్, ఆ ఫీజులు, యూ కెన్ ఇమాజిన్ దీంతో ఎంత క్రౌడ్ పెరుగుతుంది. మరి ఇంత క్రౌడ్ పెరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? రోడ్లకు సంబంధించి కానీ ఏది కానీ, అంటే నేను ఒక్క ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తలేను, ఎవరైనా కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇంకా గమ్మత్ ఏంటంటే మొత్తం అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడే దాదాపు 91% మున్సిపల్ అయిపోయింది. ఇప్పుడు మొత్తానికి మున్సిపల్ అయిపోయింది. ఇప్పుడు సగం జిల్లా మేడ్చల్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నదంతా జిహెచ్ఎంసీలో కూడా కలిసిపోయింది. నిన్న మేము జవహర్ నగర్ పోతే వాళ్ళు కట్టుకున్న బాత్రూమ్లు కూల్చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళని జిహెచ్ఎంసీలో పడేసి ట్యాక్సెస్ సేమ్ టు సేమ్ హైదరాబాద్ ట్యాక్సెస్ ఉంటాయి, ఫెసిలిటీస్ జీరో, కనీసం వాటర్ కనెక్షన్ కూడా లేనటువంటి పరిస్థితి, కరెంటు లేనటువంటి పరిస్థితి, కరెంటు పోల్ లేనటువంటి పరిస్థితి. మరి దాన్ని ఎట్లా చూడాలి, ఏం చేయాలి, దీని మీద మాత్రం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ మనం గ్లోబల్ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్, తెలంగాణ రైజింగ్ అని చేస్తున్నాం ఈరోజు ప్రోగ్రామ్. ఆ వచ్చిన ఫారెన్ డెలిగేట్స్ ఒకసారి తీసుకుపోయి ఆ జవహర్ నగర్లో చెత్త డంపియార్డ్ చూపిస్తే, లేకపోతే ఈ జవహర్ నగర్లో ఉన్న ఇండ్లు చూపిస్తే, నిజంగా మల్కాజ్గిరిలో ఉన్న భూదేవి నగర్ కాలనీ, నందమూరి కాలనీ, ఆ కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి మాకు. వెంటనే మేము అక్కడ ఒక 6 బాత్రూమ్స్ కట్టిస్తామని ప్రామిస్ చేసినాం. ఆ వర్క్ కూడా ఇవాళ రేపు స్టార్ట్ అవుతుంది. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి లొలిపెట్టి కనీసం నీళ్ళన్నా ఇవ్వండి అంటే ట్యాంకర్లు నిన్నటి నుంచి పంపిస్తున్నారు. అంటే ఎంత దారుణం అంటే వాటర్కి, కరెంటుకి హైదరాబాద్లో ఉండి ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది. అంటే అది హెల్త్ అంతే ఉంది, ఎడ్యుకేషన్ అంతే ఉంది, జాబ్స్ అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. పర్టికులర్లీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్ అనేది లేదు ఎక్కడ కూడా, ఒక్కటంటే ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా లేదు. ఇవాళ మేము కూకట్పల్లికి పోతే 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి వాటర్